దివ్యాత్మ స్వరూపులారా, సాయి బంధువులారా, గురు పౌర్ణమి నాడు గురువును శిష్యులందరూ కూడా శ్రద్ధగా ఆరాధించాలని, సేవించాలని మన సనాతన సాంప్రదాయములో ఒక పద్ధతిగా వస్తూ ఉన్నది. మరి ఏమిటి ఈ యొక్క గురు పౌర్ణిమ ప్రత్యేకత, విశిష్టత అనేది తెలుసుకున్న నాడు ఈనాడు కలిగేటువంటి దైవాశిస్సులను భక్తుడు కానీ శిష్యుడు కానీ సొంతం చేసుకుంటాడు. ఈ గురు పౌర్ణమి గురించి 2 రకాల వాదాలు మన శాస్త్రాల్లో ఉన్నాయి. మన శాస్త్రాలలో వాదాలకు తక్కువేం ఉండదు. కానీ ఏమిటి ఆ సుదినం యొక్క నిగూఢ రహస్యం అనేది ఈరోజు మీరు వినబోతారు. గురు పౌర్ణమి నాడు ఎందుకు గురువును ఆరాధించాలి అనేటువంటి నిగూఢ రహస్యాన్ని ఈరోజు మీరు వినబోతారు. గురు పౌర్ణమి నాడు వ్యాసుడు జన్మించాడు అని కొందరి భావం. అందుకని గురు పౌర్ణమి నాడు వ్యాసుడిని ఆరాధించాలని చెప్పేసి వ్యాసుడిని ఆరాధిస్తూ ఉంటారు. ఇది ఒక మార్గం. ఇక కొంతమంది బుద్ధుడు ఈ గురు పౌర్ణమి నాడే, ఆషాఢ మాసములో వచ్చేటువంటి పౌర్ణమి నాడే జన్మించాడు కాబట్టి ఇది బుద్ధుని యొక్క ఆరాధన మహోత్సవం అని వాళ్ళు తమ భావాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. మళ్ళీ 2 భావాల్లో కూడా మళ్ళీ 2 భావాలు వచ్చాయి, కొత్త వాదాలు. ఏమిటవి? ఆషాఢ పౌర్ణమి నాడే వ్యాస మహర్షి వేదాలను విభజించాడు కాబట్టి ఇది వ్యాస పూర్ణిమ అని కొందరు భావించారు. ఈ ఆషాఢ మాసములోనే పౌర్ణమి నాడే వెన్నెల ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రోజే బుద్ధుడు సత్యాన్వేషణ కోసం, సత్యాన్ని దర్శించడం కోసం ఏకాంతంగా పరమ వైరాగ్యముతో బయలుదేరాడు అని మరొక వాదం. ఈ 2 వాదాల్లో పడి ఇదిగో గొడవ పడుతూ ఉంటారు. గురు పౌర్ణమి నాడు వ్యాసుడిని ఆరాధించాలా లేకపోతే బుద్ధుడిని ఆరాధించాలా? మరి అసలు రహస్యము ఎవరు చెప్పాలి? పరమ గురువైనటువంటి, సాటి లేని గురువైనటువంటి, గురు సార్వభౌముడైనటువంటి, గురు సామ్రాట్ అయినటువంటి షిరిడి సాయినాథుడే చెప్పాలి అన్నది నిగూఢమైనటువంటి రహస్యం. బాబా సచరిత్రలో ఒక మాట అంటారు, నా యొక్క సచరిత్ర అనేటువంటి కథా సాగరములో ఎవరైతే మునుగుతారో వాళ్లకు జ్ఞానరత్నాలు లభిస్తాయి అన్నారు బాబావారు. ఈరోజు మీకు గురు పౌర్ణమికి సంబంధించినటువంటి ఒక జ్ఞాన రహస్యం మీకు తెలుస్తుంది. గురు పౌర్ణమి నాడు ఎవరిని ఆరాధించాలి? వ్యాసుడినా, బుద్ధుడినా, లేక మరొకరినా అనేటువంటి రహస్యము ఇక్కడ మీకు వ్యక్తమైపోతుంది. ఒకరోజు బాబావారు తాత్యా సాహెబ్ నూల్కర్ను పిలిపించాడు. అరే నూల్కర్, నీవు వెళ్ళి పూజా సామాగ్రి తీసుకొనిరా, ఆ స్తంభాన్ని పూజించు అన్నారు బాబావారు. అప్పట్లోన మసీదులోన చిన్న మసీదు అది. బాబావారు తన ఆసనంలో కూర్చునేవారు. క్వైట్ ఆపోజిట్లో అగ్నిహోత్రం ఉండేది, అంటే దుని ఉండేది. ఆ దునికి అటు సైడు ఒక స్తంభం ఉంటుంది. ఇప్పుడు కూడా మీకు ద్వారకామాయిలోన ఒక స్తంభం అక్కడ ఉంటుంది. మీరు మెట్లెక్కి వెళ్ళిన వెంటనే ఆ స్తంభం మీకు కనబడుతుంది. సరే బాబా ఏమన్నాడు, నూల్కర్ నీవు వెళ్ళి పూజా సామాగ్రిని తీసుకొని వచ్చి ఆ స్తంభాన్ని పూజించు అన్నాడు. నూల్కర్ అనుకున్నాడు, ఇదేంటిది, ఏదో నన్ను పూజించంటే ఓకే, స్తంభాన్ని పూజించమంటున్నాడే, ఏమిటి దీని ఆంతర్యం అని చెప్పేసి నూల్కరు పరిగెత్తాడు. ఎందుకంటే బాబా ఏదైనా ఒకటి చెప్పారు అని అంటే అది ఆచరించాలి. ఎందుకు, ఏమిటి అనే మాటలు
బాబా దగ్గర ఉండవు. తు జావ్ అంటే వెళ్ళిపోవాలి, తు ఆవ్ అంటే రావాలి. కాబట్టి ఏమంటాడో అది ఆచరించాలి. కాబట్టి నూల్కర్ ఏం చేశాడు, గబా గబా వెళ్ళి పూజా సామాగ్రి తీసుకున్నాడు. తీసుకొని వస్తూ శ్యామను అడిగాడు, శ్యామ, ఈరోజు ఏమిటో నాకు అర్థం కావడం లేదు. బాబావారు నన్ను పిలిపించి, నూల్కర్ నీవు ఈ స్తంభాన్ని పూజించు, పూజా సామాగ్రిని తీసుకొనిరా అన్నాడు. నాకేం అర్థం కావడం లేదు. స్తంభాన్ని పూజించడం ఏమిటి ఈరోజు, నీకేమైనా తెలుసా అన్నాడు. 1908లో ఈ సన్నివేశం జరిగింది. అంటే చూడండి, కలి మాయ ఎలాంటిదంటే ఏది అసలో తెలియదు, ఏది నకిలో తెలియదు, ఏది పండో తెలియదు, ఏది కాయో తెలియదు, ఎవరు దేవుడో తెలియదు, ఎవరు జీవుడో తెలియదు. అంటే బాబావారు షిరిడీకి వచ్చి 60 సంవత్సరాలు ఆ మహానుభావుడు ఎన్ని మహిమలు ఎన్ని లీలలు చూపించినా బాబావారు సాక్షాత్తు పరమశివుడు అని ఎంతమంది అర్థం చేసుకున్నారు? ఎంతమంది షిరిడి సాయిబాబా అంటే మహాయోగీశ్వరుడు, గురు సామ్రాట్ అని ఎంతమంది అర్థం చేసుకున్నారు? బుద్ధి కర్మానుసారిణి అన్నట్లు వజ్రాన్ని ఎవడు పట్టుకోవాలో వాడే పట్టుకుంటాడు, వజ్రాన్ని ఎవడు గుర్తించాలో వాడే గుర్తిస్తాడు. వంకాయలు అమ్ముకునేవాడేం గుర్తిస్తాడు? కాబట్టి వజ్రాల వ్యాపారికి వజ్రపు విలువ తెలుస్తుంది, వంకాయల వ్యాపారికి వంకాయలు మాత్రమే తెలుస్తాయి. అంటే బాబావారు 1854 సంవత్సరంలో కాలు పెడితే 1908 వరకు కూడా గురు పౌర్ణమి అనేది షిరిడిలో జరగలేదు. కాబట్టి షిరిడిలోన గురు పౌర్ణమి అన్నటువంటి మహోత్సవం ఎప్పుడు స్టార్ట్ అయింది? 1908. మరి ఆ మహానుభావుడు అన్ని మహిమలు చేస్తూ ఉంటే, అన్ని లీలలు చేస్తూ ఉంటే, గురు పౌర్ణమి నాడు వెళ్ళి ఎక్కడెక్కడో పూజలు చేస్తున్నారు, కానీ బాబాకు చేశారా? లేదు. అందుకే బాబా ఏమన్నాడు, ఒరేయ్ ఆ స్తంభాన్ని పూజించురా అన్నాడు. అంటే గురు పౌర్ణమి నాడు ఆరాధన జరగాలి అనేటువంటి సత్యానికి షిరిడి బాబావారు కూడా ప్రమాణంగా నిలిచారు అన్నది సత్యం. గురు పౌర్ణమి నాడు భక్తులు కానివ్వండి, శిష్యులు కానివ్వండి ఆరాధించాలి. మరి ఎవరిని ఆరాధించాలి ఈరోజు అన్నప్పుడు చూడండి, బాబావారు ఆ స్తంభాన్ని పూజించు అన్నాడు. మరి స్తంభం అంటే ఏమిటి? అక్కడ బాబా యొక్క అవగాహనలో అణువులో భగవంతుడు ఉన్నాడు. ఆయన లేని ప్రదేశం అంటూ ఏమీ లేదు. కుండలో ఏ విధంగా అయితే మట్టి అంతగా ఉన్నదో, అంతటా వ్యాపించి ఉన్నదో, ఆకాశం ఏ విధంగా సర్వాన్ని వ్యాపించి ఉన్నదో, అదేవిధంగా పరమాత్మ అణువులో వ్యాపించి ఉన్నాడు. కాబట్టి బాబా ఏమన్నాడు, ఆ స్తంభాన్ని పూజించు అన్నాడు. మనకు స్తంభము అన్నప్పుడు 2 రకాల పదాలు వినబడతాయి. యూపస్తంభము అంటారు, ధ్వజస్తంభము అంటారు, లింగస్తంభము అని అంటారు. యూపస్తంభము అని అంటే ఇది అధర్వణ వేదములో వస్తుంది మనకు. అంటే యజ్ఞ పశువును ఆ స్తంభాన్ని కట్టేస్తారు, యజ్ఞాలు చేస్తూ ఉంటారు. ఇక ధ్వజస్తంభము అని అంటే భగవంతుడి ముందర దాన్ని ప్రతిష్ఠ చేస్తారు, దాని కింద యంత్రం పెడతారు. ఎందుకు పెడతారు అని అంటే విశ్వశక్తిని అట్రాక్ట్ చేయడం కోసము దాని కింద యంత్రం పెడతారు. మరి బాబా మాటల్లోని ఆంతర్యం ఏమిటి అని అంటే బాబా సూచించింది యూపస్తంభము కాదు, ధ్వజస్తంభము కాదు, లింగస్తంభాన్ని బాబావారు సూచించారు. మీకు శివపురాణములోన అగ్నిస్తంభ అని అంటాడు పురాణము. లింగము అని చెప్పదు, అగ్నిస్తంభము అని అంటుంది. అందుకని ఈ లింగము అనేటువంటి శబ్దము ఎక్కడి నుంచి వచ్చింది అన్నప్పుడు స్వామి చెబుతాడు, అధర్వణ వేదములోని యూపస్తంభము అన్నటువంటి దృక్పథములోన యూపస్తంభ స్తోత్రము నుంచి వచ్చింది అంటాడు వివేకానంద స్వామి. అంటే అక్కడ స్తంభ రూపములో కొలువై ఉన్నది ఎవరు? సాక్షాత్ శివుడు అని బాబావారు
సూచించడం జరిగింది. అంటే ఎవరిని ఆరాధించమన్నాడు? శివుడిని ఆరాధించరా అన్నాడు. కాబట్టి గురు పౌర్ణమి నాడు ఆరాధించవలసింది వ్యాసుడినో బుద్ధుడినో కాదు, సాక్షాత్తు ఆది గురువును శివుడిని ఆరాధించాలి అన్నది నిగూఢమైనటువంటి రహస్యం. ఇక రెండవది, పరమశివునికి ప్రతిరూపమైనటువంటి సిద్ధ గురువును ఆరాధించు అనే ప్రమాణాన్ని కూడా బాబావారు ఇవ్వడం జరిగింది. ఒకరోజు బాబావారు చంద్రబాయిని పిలిచాడు. బాయ్, ఖండోబా దేవాలయంలో ఉపాసని బాబా ఉన్నాడు, నీవు వెళ్ళి పాదపూజ చేసిరా, ఈరోజు గురు పౌర్ణిమ అన్నారు బాబావారు. మనకు బాబా యొక్క జీవితంలో ఈ రెండు సన్నివేశాలు కనిపిస్తాయి. నెంబర్ 1, ఆ స్తంభాన్ని పూజించు అని నూల్కర్కు చెప్పడము, ఖండోబా దేవాలయానికి వెళ్ళి ఈరోజు గురు పౌర్ణిమ, ఉపాసని బాబాను పాదపూజ చేసిరా అని ఆదేశించడము, ఈ రెండు సన్నివేశాలు మనకు కనబడతాయి. అంటే రెండవ సన్నివేశంలో మనకేమర్థమవుతుంది? బాబానే స్వయంగా చెబుతున్నాడు, నీవు వెళ్ళి ఖండోబా దేవాలయంలో ఉపాసని ఉన్నాడు, ఆరాధించిరా అన్నాడు. మరి ఏమిటి బాబా యొక్క మాటల ఆంతర్యం అని అంటే, గురు పౌర్ణమి నాడు శిష్యులు ఆరాధించవలసింది వ్యాసుడినో బుద్ధుడినో కాదురా, సిద్ధ గురువును ఆరాధించండి అని బాబావారు సందేశాన్ని అందించాడు. శ్యామ అన్నాడు, బాబా నీవు మాకు ప్రత్యక్ష దేవుడవు, ప్రత్యక్ష గురుదేవుడవు, నిన్ను పూజించాలి కానీ ఆ స్తంభాన్ని నేనెందుకు పూజిస్తాను? మిమ్మల్ని పూజించమంటే నేను కూడా వెళ్ళి తీసుకొని వస్తాను పూజా సామాగ్రిని అన్నాడు శ్యామ. అప్పుడు చూడండి బాబావారు, నువ్వు అలాగే చెయ్యి అన్నాడంట. అప్పటి నుంచి పూజ స్టార్ట్ అయింది బాబావారు. ఎటువంటి అవివేకులు ఉన్నారు ఈ లోకములోన అంటే, 1908లో బాబాకు గురు పౌర్ణమి నాడు భక్తులు ఆరాధించడము అనేటువంటి కార్యక్రమము మొదలయ్యింది. బాబా కూడా ఏం చేశాడు? గురు పౌర్ణమి నాడు పూజలు అందుకున్నాడు. చూశారా? తాను పూజ చేయించుకున్నాడు, ఉపాసని బాబాను పూజ చెయ్యమన్నాడు. మరి ఇద్దరు ఎవరు? ఇద్దరు కూడా సిద్ధ గురువులే. అంటే గురు పౌర్ణమి నాడు సిద్ధ గురువును ఆరాధించాలి అని బాబావారు కన్ఫామ్గా మనకు చెప్పడం జరిగింది. ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటిది అని అంటే, అడుగడుగున సంశయాలు కలుగుతూ ఉంటాయి. మరి ఎందుకండి సిద్ధ గురువును ఆరాధించాలి? ఏమి సామాన్య గురువును ఆరాధించవచ్చు కదా, ఒక పండితుడిని ఆరాధిస్తే తప్పేమిటి? ఆయన కూడా గురువే కదా, ఆయన కూడా బోధిస్తున్నాడు కదా, ఆయన కూడా జ్ఞానం ఉంది కదా అని కొంతమంది భావించవచ్చు. ఎందుకు సిద్ధ గురువునే ఆరాధించాలి అనే రహస్యాన్ని మీకు చెప్తా ఉన్నాను. ఇక్కడ తత్వపరంగా, సైంటిఫిక్ పరంగా ఈ రెండు రకాల కోణాలలో ఈ సత్యాన్ని గ్రహించాలి. ఏది జరుగుతూ ఉన్నదో దానికి సైంటిఫిక్ కూడా కొంతవరకు మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ గురు పౌర్ణమి నాడు ఎందుకు గురువులను ఆరాధించాలి, అందులో సిద్ధ గురువులనే ఎందుకు ఆరాధించాలి అనే రహస్యాన్ని మీకు చెప్తూ ఉన్నాను. ఆషాఢ పౌర్ణమి నాడు అంటే ఎగ్జాక్ట్గా ఈ రోజున ప్రతి సంవత్సరము జూలై మాసంలోన సూర్యుడు చంద్రుడు ఇద్దరు కూడా అభిముఖమవుతారు. అంటే ఒకరినొకరు చూసుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళు ఎదురెదురు అవుతారో వాళ్ళ పరస్పర వీక్షణం జరుగుతుంది. ఆ పరస్పర వీక్షణములోన అపారమైనటువంటి దివ్య తేజస్సు చంద్రుని మీద పడుతుంది. చంద్రుడు ఏం చేస్తాడు? ఈ దివ్య తేజస్సును రిసీవ్ చేసుకొని దాన్ని భరించలేక భూమి మీదకి రిఫ్లెక్ట్ చేస్తాడు. అందుకే పౌర్ణమి నాడు భూలోకములోన మంచి వెలుగు ఉంటుంది అన్నది సైంటిఫిక్ రీజన్. ఇప్పుడు ఆ లైట్ ఉంది, నేను ఇక్కడ కూర్చొని కలకలలాడుతూ ఉన్నాను. అసలు నా ప్రకాశానికి ఏం కారణం? ఆ వెలుగే. లైట్లన్నీ ఆగిపోయినాయి అనుకోండి, నో ప్రకాశం, అసలు స్వామి ఉన్నాడా అనుకుంటారు. అంటే ఎప్పుడైతే ఆ తేజస్సుకు నేను అభిముఖంగా వెళ్ళానో ఏమవుతుంది? ఆ తేజస్సు నా ముఖం మీద పడుతుంది.
అదేవిధంగా సూర్యుని యొక్క తేజస్సు చంద్రుని మీద పడి అది పరావర్తనం చెంది భూమి మీదకి రిఫ్లెక్ట్ అవుతుంది. అందువలన పౌర్ణమి నాడు పూర్ణ తేజస్తో ఉంటాడు చంద్రుడు, 16 కళలతో శోభిస్తూ ఉంటాడు. పౌర్ణమి నాడు గనక మీరు ఆఫ్టర్ 7 o'clock ఒక 15 నిమిషాలు బాగా మీరు ధ్యానం చేసి నెమ్మదిగా కళ్ళు తెరిచి అలా చంద్రుని చూడండి. అలా చూడగానే మీకు ఆ చంద్రుడి నుంచి ఇదిగో ఆ కిరణాలు అలా ప్రసరిస్తూ ఉంటాయి. ఒక ఆరమి కనబడతా ఉంటుంది. ఏమిటది? అదంతా కూడా విశ్వశక్తి అంటారు దాన్ని. కాబట్టి సూర్యకిరణాల్లో మనకి ఏమున్నది? విశ్వశక్తి ఉన్నది. చంద్రకిరణాల్లో మనకి ఏమున్నది? విశ్వశక్తి ఉన్నది. అందువలన పౌర్ణమి నాడు వెన్నెలగా ఉంటుంది, చంద్రుడు పూర్ణంగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే సూర్యుడి నుంచి చంద్రుడు తీసుకొని భూమి మీదకి రిఫ్లెక్ట్ చేశాడో, ఈ భూమి మీద ఎవరున్నారు అంటే సకల జీవులు ఉన్నారు. మరి ఈ జీవుడికి చంద్రుడికి ఏమైనా సంబంధం ఉందా? ఈ జీవుడికి సూర్యుడికి ఏమైనా సంబంధం ఉందా అని అంటే సంబంధం ఉంది. ఏమిటా సంబంధం? సూర్యుడు ఆత్మకారకుడు, చంద్రుడు మనోకారకుడు. అంటే మన మనస్సుకు అధిష్టాన దేవత ఎవరు అంటే చంద్రుడు. ఈ సృష్టిలోన సకల మనసులకు అధిష్టాన దేవుడు ఎవరు మనస్సుకు అంటే చంద్రుడు. చూడండి, మీరు పౌర్ణమి నాడు అలా ఆయన ప్రకాశిస్తూ ఉంటే నువ్వు కూడా ఉత్తేజంగా ఉంటావు. ఏమిటి కారణం? లింక్ ఉంది అక్కడ. రావోయి చందమామ అని నువ్వు పాట పాడవచ్చు. ఆయన రాడు, నువ్వు పోవాల్సి ఉంది అడిగి. ఎప్పుడు? ప్రాణం పోతే. చంద్రుడికి నీకు సంబంధం ఉంది, సూర్యుడికి నీకు సంబంధం ఉంది. అందుకే మన యోగ శాస్త్రంలోన చంద్రనాడి సూర్యనాడి అంటారు. చూసారా? అకార్డింగ్ టు యోగా మనకు ప్రధానంగా 72,000 నాడులు ఉన్నాయి. ఈ దేహంలో ఒక్క నాడి కాదు ఉండేది, 72,000 నాడులు ఉన్నాయి. ఈ 72,000 నాడులకు దేర్ ఈజ్ ఎ పవర్ఫుల్ కనెక్షన్. 3 ఉన్నాయి. ఏమిటా 3? ఒకటి ఇడ, పింగళ, సుషుమ్న. ఈ ఇడనాడిని పింగళనాడిని ఏమంటారంటే సూర్యనాడి చంద్రనాడి అని అంటారు. చూసారా? ఇవన్నీ కనెక్షన్స్ అన్నమాట మనిషికి. ఎప్పుడైతే చంద్రుడు ఆకాశములోన 16 కళలతో ప్రకాశిస్తూ శోభిస్తూ నిండుగా ఉంటాడో, నీలో ఉన్నటువంటి ఆ చంద్రనాడి ఉత్తేజితమవుతుంది. ఎప్పుడు ఆ నాడి ఉత్తేజితమైందో నీవు కూడా ఉత్తేజంగా ఉంటావు. అప్పుడు నీవు గనక ధ్యానము చేశావా, విశ్వశక్తి నీలోకి ప్రవేశిస్తుంది అన్నది నిగూఢ రహస్యం. సరే, బాగానే ఉందండి, చంద్రుడి ద్వారా మాకు ప్రసరిస్తుంది. మరి సిద్ధగురువుల్ని ఆరాధించడం ఎందుకు? అసలు ఆ సిద్ధగురువుకు నాకు చంద్రుడికి సూర్యుడికి సంబంధం ఏమిటండి అని అంటే, సిద్ధ గురువులకు ఏమవుతుందంటే సహస్రార చక్రము ఓపెన్ అయి ఉంటుంది. మీకు ఇప్పుడు చెప్తున్నా నేను సీక్రెట్. ఎందుకు బాబా తలకు బట్ట కట్టుకుంటాడు అంటే సహస్రార చక్రాన్ని క్లోజ్ చేయడం కోసం బట్ట కట్టుకుంటాడు బాబా. అది రహస్యం అన్నమాట. సిక్కులు చూడండి, వీళ్ళంతా కూడా ఇక్కడ కట్టుకుంటారు. మీకు మహారాష్ట్రలోన చాలామంది మనలాగా ఇట్లా ఉండరు. మన ఆంధ్రలోన నీట్గా జుట్టు పెంచుకోవడం, రంగులు వేసుకోవడం ఇట్లా చేస్తారు తప్ప మీకు మహారాష్ట్రలోన నార్త్లోన ఎవ్వరు మనలాగా ఉండరు. వాళ్ళు ప్రతి తలకాయ మీద ఒక బట్ట ఉంటుంది. అంటే సిద్ధ గురువులకు ఏమవుతుందంటే ఎప్పుడు వాళ్ళ సహస్రార చక్రము ఓపెన్ అయి ఉంటుంది. ఆ ఓపెన్ అయినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే చంద్రుడు అలా ప్రకాశిస్తూ ఉంటాడో ఆ శక్తి ధార వచ్చి పడుతుంది. ఆ శక్తి ధార పడినప్పుడు మళ్ళీ ఏమవుతుంది? అది సహస్రార చక్రంలోకి వచ్చి అక్కడి నుంచి అన్ని చక్రాల ద్వారా అది ప్రవహిస్తూ ఏమవుతుందంటే పాదాల గుండా బయటికి పోతుంది. ఇది నిగూఢమైనటువంటి రహస్యం అన్నమాట. ఎందుకు సిద్ధ గురువును ఆరాధించాలి అని అంటే గురు పౌర్ణమి నాడే కాదు, ఏ రోజైనా సరే. వాస్తవంగా విశ్వశక్తి ఎప్పుడు వాళ్ళకి లోడింగ్ అవుతూ ఉంటుంది.
ముఖ్యంగా గ్రహణం పట్టినప్పుడు, పౌర్ణమి నాడు, అమావాస్య నాడు, ఏకాదశి నాడు, పర్వదినాల్లోన ఏమవుతుందంటే ద ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ ద గాడ్ ఈజ్ మోర్ హెవీ. ఇవన్నీ నేను గ్రంథాలు చదివి చెప్పడం కాదు, అనుభవించి మీకు నేను చెప్తా ఉన్నాను.